బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ విద్యార్థులు ఉన్నటువంటి వార్డులో ఉన్నాము. కింగ్కోటి ఆసుపత్రిలో వీళ్ళైతే వైద్యాన్ని అయితే తీసుకుంటా ఉన్నారు. వీరికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక రకంగా టెన్షన్ అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో ఒకసారి విద్యార్థులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ని అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది వీళ్ళది? आफ्टरला చెప్పినారు సార్ ఇట్లా అంటే इन्फेक्शन हुआ बच्चों को टेंशन लेने की बात नहीं है बोले आज जब से हम लोगों को अच्छा ट्रीटमेंट दे रहे बच्चों को अच्छा देख रहे वो दही और दाल मिक्स करके खाने से कुछ प्रॉब्लम हुआ करते बस वैसा बोल के बोले। अब आने के हम लोग देखने के बाद में भी कल 4 बजे आए 4 बजे से लेके अब तक आके है हम लोग। ఏమైంది అసలు నీకు? निन्ना रात्रि कल परसों रात में दही खाना खाए तो वो पेट में दर्द दे के मोशंस वॉमिटिंग्स होके पेट में दर्द दिया तो सुबह हम लोग सिंपल समझ के छोड़ दिया। सुबह उठे तक बहुत दर्द दे रहा नर्स टीचर को जाके बोले तो नर्स टीचर को टैबलेट्स दिए तो कम नहीं रहा के बहुत जना सा आ रहे के सब नर्सों को बोलते यहाँ पर एडमिट कर हम लोग। अभी ठीक है ना तुमको? हाँ थोड़ा बेटर है, ट्रीटमेंट दिए बस। कुछ नहीं प्रॉब्लम। लीलाफर को भिजाते बोले इन्फेक्शन है कहते यहाँ से लीलाफर को भिजाते बोले। ठीक है, ट्रीटमेंट अच्छा चल रहा है? अच्छा चल रहा है, बहुत अच्छा रिस्पांस दे रहे, बहुत अच्छा रिस्पांस दे रहे। हम लोग इनके ट्रीटमेंट से बहुत खुश है। डॉक्टर अभी 24 आवर्स हम लोग जितनी देर थे आके पूछते जा रहे देखते जा रहे। बच्चों को तो इतना पकड़ा ले रहे, हम लोग प्राइवेट में जाने से भी इतना नहीं पकड़ रहे, इतना पकड़ा लिए यहाँ पर मिनट को आके पूछे ऐसा। ఇదే పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ కూడా. నాన్న ఎట్లుంది నాన్న ఇప్పుడు నీకు? చెప్పు ఎట్లుంది ఇప్పుడు? బాగానే ఉందా? कम है అచ్చే हाँ ठीक है। అన్న, ఎవరు చెప్పారు మీకు ఈ అబ్బాయికి ఇలా అయిందని? అది ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి చెప్పారా? ఏమని చెప్పారు అప్పుడు? ఇట్లా అయింది పిల్లలకి మీరు ఎందుకైందని అడిగి ఉంటారు కదా మీరు? అడిగితే ఇట్లా ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పాను. అంటే ఏం పెట్టారు ఏంటి అని మీరు అడిగారా? చెప్తే వీళ్ళకి అడిగితే పెరుగు ఉంటే అది పెరుగులో అయింది అని అయిందని చెప్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగానే నడుస్తుందా మరి? నడుస్తుంది మంచిగా. ఇది పరిస్థితి. చిన్న పిల్లలు కూడా ఇక్కడ. అమ్మా ఎట్లుంది నాన్న ఇప్పుడు? బాగానే ఉందా? ఓకే సార్. నిన్న అసలు ఏం జరిగింది అసలు మీకు అక్కడ? పెరుగు తాగిన వల్ల మోషన్ స్టమక్ పెయిన్ వామిటింగ్స్. ఇప్పుడు సెట్ అయిందా? అక్కడి నుంచి ఎట్లా వచ్చారు ఇక్కడ దాకా మరి? అంబులెన్స్లో తీసుకొచ్చారా? ఎందుకు ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా అయిందా? ఇప్పుడే మొదటిసారా? ఇదే ఫస్ట్ టైం. మేడమ్స్ అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉండిందా మీకు? అంటే ఈ ఫుడ్ విషయంలో ఎన్ని రోజులు పెట్టడము, 3 రోజులు పెట్టడం, 4 రోజులు పెట్టడం అట్లాంటిది ఏమైనా ఉండేదా? ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటిది కాలేదు, ఇప్పుడే మొదటిసారి. ఎట్లా అయింది ఇది అసలు మీకు? ఫుడ్ పాయిజన్. ఏం తిన్నారు అసలు? కర్డ్ తింటే అయిందా? అందరికీ అదే పరిస్థితి. ఏంటి అసలు కడ్లో ఏమైనా కలిసింది అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా అక్కడ పిల్లులు ఎలుకలు అలాంటిది ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఏం తెలియదు. ఇప్పుడైతే బాగానే ఉందండి. ఇప్పుడు బాగానే ఉంది. మీ మేడమ్స్ సార్లు ఇక్కడ ట్రీట్మెంట్కు చూస్తున్నారా వచ్చి ఇక్కడికి? ఏమైనా మీరు చూస్తున్నారు? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ప్రధానంగా మీ స్కూల్లో? అంతా ఓకే ఉందా? స్కూల్కి సంబంధించి మైనారిటీ గురుకులకు సంబంధించినటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతుంది మీ పాప? 3 years అయింది. బాగానే చూసుకుంటారా? బాగుంది, ఫుడ్ కానీ అన్నీ కానీ బాగున్నాయి ఇక్కడ. కంప్లైంట్ మొదటిసారి వచ్చింది, ఫస్ట్ టైం. దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి ఏమని చెప్పారా, లేకపోతే వదిలేయబోతున్నట్ట మరి? ఏం లేదు, చేస్తున్నాం అని చెప్పారు కూడా, వాళ్ళు కూడా చెప్పారు. ఓకే. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ప్రధానంగా? అక్కడ ఏం లేదు ఇప్పటి వరకు అయితే. ఏం లేదు, అంతా ఓకే. ఫస్ట్ టైం ఇది. ఎస్, ఇది పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ వార్డు అంతా కూడా పిల్లలకు సంబంధించినటువంటి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. మీ వాళ్ళు ఉన్నారా అమ్మ దీనిలో? ఉన్నారు, మా పాప ఉంది. మీ పాప ఉంది. ఎవరు చెప్పారు మీకు డిస్టర్బెన్స్ జరిగిందని? టీచర్ చెప్పింది. ఎందుకు జరిగిందంటే అసలు ఏమన్నా మీరు కనుక్కున్నారా మీ పాపని? ఇంకా తెలీదు, ఫుడ్ పాయిజన్ అయిందని మాత్రమే అన్నారు. పెరుగన్నం తిన్నారంట, దానివల్ల అయిందని మా పాప చెప్పింది. మా పాపకు అడిగితే ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ పాప? బాగుంది. బాగుంది. మొదట అక్కడ జరిగినప్పుడు ఎట్లా ఉండేది అసలు?
ఎట్లుండంటే మాకు తెలీదు, న్యూస్లో చూసి మేడంకి ఫోన్ చేసినాం. చేస్తే మీ పాపకి కాకపోతే ఫుడ్ పాయిజన్ అయింది, ఇట్లా హాస్పిటల్లో ఉంది, తగ్గిపోతుంది, రాగానే ఫోన్ చేపిస్తాం అన్నారు. 5 వరకు చూసినాము, ఇంకా రాలేదు ఫోన్ రాకుంటే ఇక నేనే ఫోన్ చేసిన మేడంకి, ఏమైంది మేడం ఇంకా ఫోన్ చేయలేదు అంటే, ఇంకా మీరే హాస్పిటల్కి పోండి అమ్మా, ఇక ఈరోజు నైట్ మొత్తం ఇక్కడనే ఉంటారు, రేపు డిశ్చార్జ్ చేస్తారంటే ఇక నేను వచ్చిన ఇక్కడికి. ఎట్లా ఉంది మీరు వచ్చేసరికి? మంచిగానే ఉందా మీ పాప? ఉంది మా పాప. ఏమైందట? మోషన్స్ ఇక వామిటింగ్స్ అయిందట. ఇప్పుడు సెట్ అయింది, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారు. మా పాపకి ఇయరే ఏం కంప్లైంట్ లేవు, ఏం లేదు, మంచిగానే ఉంది. ఇదే పరిస్థితి మనం చూస్తున్నటువంటి కింగ్కోటి డిస్టిక్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించింది అయితే మనం చూడొచ్చు. విద్యార్థులు వారి యొక్క పేరెంట్స్తోనైతే ఉన్నారు. ఇది ఇంకొక రూము పూర్తి స్థాయిలో దాదాపు 22 మంది వరకు కూడా ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటా ఉన్నారు. అందరికీ కూడా బాగానే ఉంది అన్నటువంటి మాటను వైద్యులు అయితే చెప్తున్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు నీకు నిన్న? స్టమక్ పెయిన్ అవుతుంది. వచ్చింది, వామిటింగ్స్, మోషన్స్ ఏమైనా ఉండేనా? అవును, నిన్న అయింది. ఎందుకు అయింది అసలు అది? परसों रात में कर्ड खाए थे तो उसमें रात में से हो रहा. वो कर्ड में पूरा ఏమైనా ఉందంటారా? नहीं मालूम. ఎట్లా ఉండేది? ఫుడ్ బాగానే ఉంటుందా మీకు మొత్తము? अच्छा था खाना वो सब. ఏమైనా కంప్లైంట్స్ ఉండేనా ఇంత ముందు? ఇదే మొదటి? ఏం లేదు సార్, మంచి స్కూల్, మంచి స్కూలే, టీచర్స్ వాళ్ళందరూ మంచోళ్ళే. కానీ ఏదో ఒక స్టాఫ్ వాళ్ళు అది 4-5 రోజుల పెరుగు అట్లని పెట్టేసిందట. ఎట్లయినా ఇప్పుడు ప్రతి దాంట్లో ప్యాకెట్ పాలు వాడుతాం. ప్యాకెట్ పాలల్లో అందరికి తెలుసు యూరియా కలుస్తుంది. ఆడ వేసేటోడు యూరియా 1,00,000 లీటర్లకు 10 సంచులు వేస్తాడు. మర్చిపోయి 20 వేసేస్తే ఇట్లనే అవుతుంది. ఫస్ట్ ఆ పాలు బంద్ చేయాలి. వాళ్ళు ప్రభుత్వం ఏం చేయాలి? ఈ ప్యాకెట్ పాలు బంద్ చేయాలి. వీళ్ళకి అందరికంటే అనడం ప్రభుత్వం ఏం చేయాలి? ప్యాకెట్ పాలు బంద్ చేసి స్వచ్ఛమైన పాలు చేస్తే వాడు చిల్లరగా అమ్ముకునేవాడు నీళ్ళు కలుపుకుంటాడు, వేరే ఏం కలుపు. అట్లాంటి వాళ్ళని డైరీ వాళ్ళని ఇచ్చేసి తీసుకుంటే ఎప్పటికీ ఏం కాదు. ఇక కల్తీ ఉంటుంది. దాన్ని టీచర్స్ పోయి ఇంటికి పోయి చెక్ చేస్తారా? అదే ఉన్నది. ప్రభుత్వమే దాన్ని పట్టించుకోవాలి. పాలను, బియ్యాన్ని, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, వాస్తవమే. సన్న బియ్యం అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే, ఆయన ఇంట్లో ఉండే బియ్యమే సన్న బియ్యమే, వీడిస్తున్న సన్న బియ్యమే. ఆయన ఇంట్లోనేమో పొద్దుగాల ఉండిన బియ్యం రేపు పొద్దుగాల దాకా ఉంటుంది. వీళ్ళ బియ్యం ఏమో మధ్యాహ్నం వరకు ఖరాబ్ అవుతుంది. మరి క్వాలిటీ పొరపాటు ఎవరిదండి? ప్రభుత్వం చేస్తుంది కదా. ప్రభుత్వం తప్పుని అందరికి రుద్దడం కంటే వాళ్ళు ఇస్తున్నామని కాదు, నాణ్యత ఇచ్చి నాణ్యతతో మాట్లాడి ఎవరినైనా అనడం. అది ఇప్పుడు మేము లేము. నిన్న మా పిల్లల్ని తెచ్చిర్రు, అడ్మిట్ చేసిర్రు, సూప్ ఇచ్చిర్రు, మంచిగా టీచర్స్ అందరూ ఉన్నారు, నిలబడ్డారు. మేము వచ్చినాక కూడా 3-4 గంటలు మంచిగా కంప్లైంట్ అయితే స్కూల్కి సంబంధించి ఏం లేదు ఇక్కడ. యాజ్ నేను పేరెంట్గా చెప్తున్నా కాదు, నేను అన్ని స్కూళ్ళల్లో వెరిఫై చేసి ఆ స్కూల్ మంచిదని ఆ స్కూల్ వేసిన. నాకు కంప్లైంట్ ఉన్నదంటే మన ఫుడ్ కార్పొరేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని మార్చారు. ఇప్పుడు అతను ఏం సప్లై చేస్తుండు? నాణ్యత లేని బియ్యం ఎందుకు చేస్తున్నావు భయ్? నాణ్యత లేని పాలు ఎందుకు చేస్తున్నాను? ఏంటి అసలు కంప్లైంట్ ఏముండే మొదలు నిన్న వచ్చిన తర్వాత? ఎలాంటి ఇబ్బందులు ఉండే మీ పాపకి? మొన్న మేము కట్ తిన్నాం. ఆ కట్ తిన్నాక మాకు కడుపు నొప్పి లేచింది. ఇక మిడ్ నైట్లో మేము లేచి మోషన్స్ అయినాయి. మళ్ళీ పొద్దున కడుపు నొప్పికి భరించుకొని పండుకున్నాం. మళ్ళీ పొద్దున్న బ్రేక్ వరకు మాకు ఎక్కువైంది, 3-4 టైమ్స్ అయింది. మళ్ళీ మేము బర్దాష్ చేయలేము, ఏడ్చినాం. ఇక్కడ తెచ్చిండ్రు మాకు. అప్పుడు మాకు బ్రీతింగ్ అని రాలేదు, సీరియస్గా తెచ్చి ఇక్కడ అడ్మిట్ చేసిండ్రు. ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా? ఇప్పుడే మొదటిసారా మీకు? ఇప్పుడే. ఏమని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు మీతోని? మరి ఫుడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి. ఇప్పుడు సెట్ అయిందా నీకు? ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? తలకాయ తిరగడము అలాంటివి ఏమైనా ఉందా? నాకు క్లాస్లో కూర్చున్నప్పుడు హెడేక్ అవుతుంది, 1 సైడ్ హెడేక్. ఓకే, అది ఫుడ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది.
మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాలకి? ప్రభుత్వాలకి ఏం లేదు సార్, నాణ్యత పలకండి. మీ పిల్లలు మేము గరీబోళం ఉండే అవును, ఈ ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నాం. మీ పిల్లలేమో అమెరికాలో చదవాలి, మీ పిల్లలేమో అంతా మంచి క్వాలిటీ చేసుకోవాలి, మీ ఇళ్ళలో క్వాలిటీ ఉండాలి. ఓట్లు వేసేటోళ్ళ దగ్గర ఏమో ఏమంటారు క్వాలిటీ లేకుండా చేయాలంటే ఇది వాస్తవానికి ఏ ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం అది. ఇప్పుడు కేంద్రం అంటది మేము మొత్తం ఇస్తున్నామంట, వీళ్ళు అంటారు మేము ఫ్రీ ఇస్తున్నామంటారు. అరే బాబు, మీరు ఏది ఇచ్చినా ప్రజలు ఓట్లు వేస్తే గెలిపిస్తేనే మీరు ఇస్తున్నారు. ఆ ఏడ్పిచ్చి మిమ్మల్ని రాజులను చేసినందుకు, ఆ రాజ్యం భోగాలు మీరు అనుభవిస్తున్నందుకు ఆ ప్రజలకు కొంచెం న్యాయం చేయండి అంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.